హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. లాస్ట్ నామినేషన్స్, అవి నామినేషన్స్ అంటారా, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఎంచుకోండి అన్న టాస్క్ అయితే పెట్టారు బిగ్ బాస్. మొత్తం అందరినీ నామినేషన్స్లోకి తెచ్చేసారు ఈ వారం. కాకపోతే అందులోనే ఒక ఫైర్ పెట్టి వాళ్ళ ఫోటోని కాల్చాలని చెప్పి నామినేషన్స్ పెట్టారు. అందులో ఒక్కరు కూడా సరైన పాయింట్ చెప్పలేదండి, ఎవరు ఎందుకు ఫైనలిస్ట్ కాకూడదు అనేది. నిఖిల్ సేఫ్ గేమ్, గౌతమ్ అర్థవంతం లేని అరుపులు కేకలు. ఇంకెవరున్నారు అక్కడ? వీళ్ళిద్దరిదే కాల్ చేశారు. ఇంకా విష్ణుప్రియ, అయ్యి బాబాయ్ అమ్మాయిని ఎలా మర్చిపోయాను నేను. విష్ణుప్రియ ఎందుకు మాట్లాడుతుందో అమ్మాయి తెలీదు. ఆ అమ్మాయితో ఇంట్రాక్షన్ లేనందున అతను ఫైనల్స్కి వెళ్ళకూడదంట. ఏమన్నా పాయింట్ అసలు? ఇంట్రాక్షన్ లేకపోవడం వల్ల ఫైనల్స్కి వెళ్ళకపోవడం ఏంటి? విష్ణుప్రియ నామినేషన్స్, ఇది ఏమి నామినేషన్స్ అసలు? నెక్స్ట్ రోహిణి ఇప్పటిదాకా నామినేషన్స్లోకి రాలేదంట, అందుకని నామినేషన్స్లోకి రావాలంట, అందుకని ఆ అమ్మాయికి అర్హత లేదంట ఫైనల్స్కి వెళ్ళటానికి. నిఖిల్ చెప్పిన పాయింట్స్ ఇవన్నీ కూడా సేఫ్ గేమ్ ప్లేలండి, ఎవ్వరు కూడా వర్త్ పాయింట్స్ చెప్పలే. ఇంకా వాయిస్ రైస్ చేసి మాట్లాడింది ఎవరంటే అవినాష్ ఒకడు, గౌతమ్ ఒకరనే చెప్పాలి. అవినాష్ ఏం చెప్పాడనంటే, నీకు అసలు ఇంట్రెస్ట్ లేదు, టేబుల్ క్లీన్ చేయమంటే నేను ఇంతే చేస్తా, కావాలంటే నామినేట్ చేసుకోండి అన్నావు కదా, సో నీ నేచర్ అలాంటి ఒక పద్ధతి బాగాలేదని అవినాష్ అయితే అమ్మాయిని ఫోటోని కాల్ చేశాడు. ఎస్, అలాంటివి కొన్ని పాయింట్స్ చెప్పి అర్హత లేదని చెప్పాలి, కానీ నువ్వు నాతో ఇంటరాక్ట్ అవ్వలేదు, లేక నువ్వు నామినేషన్స్లోకి రాలేదు, ఇదేంటన్నీ సేఫ్ గేమ్లే ఇవన్నీ కూడా. ఎస్, ఇంకా గౌతమ్నేమో విష్ణుప్రియ ఈ పాయింట్ చెప్పి నామినేట్ చేసింది, నాతో ఇంటరాక్ట్ అవ్వలేదని. సో ఇక్కడ అన్ని విషయాలు పక్కన పెడితే మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్, వీళ్ళిద్దరిలో కూడా ఇద్దరిది తప్పేనండి, ఇద్దరిది తప్పే, ఇద్దరిది పాయింట్లెస్సే. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఒక టాపిక్ మిడిల్ మెన్ని మధ్యలో ఒక పర్సన్ని తెచ్చింది మాత్రం నిఖిల్ అనే చెప్పాలి. అతనేదో చెప్తుంటే నువ్వు కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్, ప్రేరణతో ఒకలా, యష్మితో ఒకలాగా మనుషులు వాడతావు అంటూ, అంటే వాడతాను కాదు మనుషులతో ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తామంటూ మధ్యలోకి తెచ్చింది అయితే నిఖిలు. దాన్ని కొంచెం పెద్దది చేసింది అయితే గౌతమ్. అనుకోవడానికి మాటలు మూసుకో అంటాం, లేక వాడుకున్నాం అంటాం, ఏంటో అసలు లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు కూడా ఏంటో ఈ మాటలు ఇలాగా మారట్లేదు. అండ్ నిఖిల్ ముందుగాని ఫైర్ ఉండుంటే బాగుండేది, ముందంతా సేఫ్గా ఆడేసి ఇప్పుడేంటో వాయిస్ రేస్ చేశాడన్న డౌట్ నాకు వచ్చింది. ముందంతా ఎందుకు మాట్లాడలేదు నిఖిల్? మేబీ ఎక్కువ నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల, ఎందుకు మాట్లాడాలి అంటం వల్ల, లైక్ గౌతమ్ ఒక కాంపిటీటర్గా ఫీల్ అయ్యి గౌతమ్ని రాంగ్గా పోర్ట్రే చేద్దామన్నా, ఎందుకు అలాగా? అంటే ముందంతా మాట్లాడని నిఖిల్ ఈరోజు వాయిస్ రేస్ చేయడం ఏంటి? సో ఇక్కడ వాయిస్ రేస్ చేసుకొని కావాలని పెద్దది చేసుకున్నట్టుగా అనిపించింది, కానీ ఇద్దరు వాదనల్లోనూ పెద్ద ఇదైతే లేదు, ఇద్దరు వేస్ట్ వాదనలే ఇద్దరివి కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇద్దరిని లాస్ట్లో వచ్చారు, నబీలు ప్రేరణ అని. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి అని అన్నారు. ఆ టాస్క్ ఏంటనంటే ఇద్దరిని ఒక యాక్టివిటీ రూమ్లోకి పంపించారు అండ్ అందులో చెక్స్ ఇచ్చారు, బ్లాంక్ చెక్స్, అందులో ఒక అమౌంట్ రాయాలన్నారు. అమౌంట్ ఎవరు ఎక్కువ అమౌంట్ రాసి బిడ్డింగ్ చేసుకుంటే వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారంట. నాకు డౌట్ బిగ్ బాస్, అబ్బా ఇప్పటిదాకా కాళ్ళకి దెబ్బలు, చేతులకి దెబ్బలు, ఇంకా మెంటల్ స్ట్రెస్ ఇంత తీసుకుని ఫైనల్స్ దాకా వెళ్ళి నామినేషన్స్ ఎదుర్కొని వెళ్తున్న వీళ్ళు వేస్ట్, హాయిగా డబ్బులు సాక్రిఫైస్ చేసి అందులోనూ విన్నర్ ప్రైజ్ మనీలో వీళ్ళేమో ఫైనల్స్కి వెళ్ళిపోవచ్చా? అక్కడేమో అవినాష్కేమో అంత పెద్ద టాస్కులు పెట్టి ఫైనల్ టికెట్ ఇచ్చావు, వీళ్ళకేమో డబ్బులు సాక్రిఫైస్ చేస్తే ఫైనల్ టికెట్టా? భలే ఉందయ్యా. ఇక్కడ హైయెస్ట్ ఏంటంటే నబీల్ రాసేసాడు 15 lakhs. ఏమనుకొని రాశాడో ఏంటో, అంత సెల్ఫిష్గా ఏమనిపించాడో నాకైతే అర్థం కాలేదు. మేబీ అబ్బాయికి కూడా డౌట్ వచ్చేసిందేమో సేవ్ అవ్వనేమో అని. అండ్ అదే ఇది ఒక రాంగ్ స్టెప్ అనిపించేసింది నబీల్ది. ప్రేరణ 4,30,000 అంటే బ్యాలెన్స్ వేసింది, 50 lakhs ప్రైజ్ మనీ అని చెప్పి ఒక పర్లేదు బాగానే వేసింది. కానీ వీళ్ళందరిలో పోలిస్తే టాప్ 5కి అర్హత అంటే నా దృష్టిలో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, రోహిణి, అవినాష్. నబీల్కి అర్హత లేదని నేను ఎందుకు ఘంటాపదంగా చెప్తానంటే అబ్బాయి గేమ్ ప్లే ఏం లేదు, మొత్తం డల్ అయిపోయింది.
అందులోని ఇప్పుడు 15 lakhs చూసిన తర్వాత అంటే తన కోసం ఏదైనా చేసేస్తాడా? ఇప్పటిదాకా ఏంటంటో మాట్లాడిన అబ్బాయి ఇప్పుడు తన దాకా వస్తే మొత్తం 15 lakhs సాక్రిఫైస్ చేసేస్తాడా అని అనిపించింది. సర్లేండి, అంతేగాని బిగ్ బాస్కి కూడా అర్థమైపోయినట్టుంది. అందుకే మళ్ళీ వాళ్ళిద్దరిని బయటికి పిలిచి ఎవరు వీళ్ళిద్దరినీ కూడా ఆ ప్రైజ్ మనీని పోనివ్వకుండా చేయడానికి హౌస్ మేట్స్ని అయితే కొంచెం మాట్లాడమని చెప్పారు. అప్పుడు కూడా హౌస్ మేట్స్ ఇందులో విజయవంతంగా వాళ్ళిద్దరిని ఒప్పించారు. వద్దురా బాబు, డబ్బులు సాక్రిఫైస్ చేసి ఓట్లుగా ఫైనల్స్కి రాకండి రా బాబు అని చెప్పి గౌతమ్ ఇక్కడ పాయింట్ చెప్పాడు. నామినేషన్స్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఓట్స్ వచ్చి నువ్వు ఫైనల్ వీక్ వస్తే బెటర్, లేదంటే ఇక్కడ నువ్వు డైరెక్ట్గా ఫైనల్స్కి వచ్చేసావంటే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయేది నువ్వే. ఎస్, మంచి పాయింట్ అయితే గౌతమ్ చెప్పాడు ఇక్కడ. ఇద్దరూ కూడా అదేంటి చెక్ని అయితే మాత్రం వేసేసారు ట్రాష్లో. మొత్తానికి అందరూ నామినేషన్స్లోకి వచ్చేసారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేసేయండి. అండ్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కమెంట్ చేసేయండి. అండ్ రోహిణిని ఏదో తేవాలి అని చెప్పి రోహిణిని నామినేషన్స్లోకి పాయింట్ వేయడం, నువ్వు టాప్ 5కి అర్హత కాదు అని చెప్పడం నాకు అనిపించింది. అండ్ గౌతమ్ని కూడా నాతో ఇంటరాక్షన్ లేదు, అందుకే నువ్వు టాప్ 5కి అర్హత లేదు, ఇవన్నీ కొంచెం బేస్లెస్గా అనిపించేసినాయి నామినేషన్స్. చూసి ఆడియన్స్ జెన్యున్గా ఎవరు గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి ఓట్స్ వేయండి, అంతేగాని వాళ్ళకే వెయ్యాలా వీళ్ళకే వెయ్యాలని ఒక పర్సెప్షన్లో వెళ్ళి ఓట్స్ అయితే వేయకండి. జెన్యున్ కంటెస్టెంట్కి ఓట్స్ వేయండి. కేవలం బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉందో చూసి మాత్రమే ఓట్లు వేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.